నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల. ఈ మే నెలలో రాశి ఫలితాలు 12 రాశులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళ జాతక ప్రభావం ఎలా నడుస్తుంది, మరి ఈ నెల నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పుడు దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ నామ నక్షత్రం ఏమిటి, వాళ్ళ యోగ ప్రాప్తి ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. దేనికైనా మనసుగణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని మనం ముందే తెలుసుకొని మన జాగ్రత్త పడటమే చాలా గొప్పతనం. వర్షం వస్తుందా అంటే మనం గొడుగు ఎందుకు పెట్టుకుంటాం? జాగ్రత్త. అదే విధంగా ఈ రాశుల్లో 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి వాళ్ళ నక్షత్రాలను బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయనేది మనం ముందు తెలుసుకోవాల్సింది. మరి ఈ జ్యోతిష్యం అంటే ఒక చిన్న చీకటిలో ఒక వెలుతురు. మనకి వెలుతురు ఉంటే కదా మనకి కనబడేది. మన వెలుతురు లేకపోకుండా ఉంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి వెలుతురు ఉన్నంత వరకే మనం జాగ్రత్త పడాలి. అదే విధంగా మనకి ఆ వెలుతురు రావాలంటే మనం ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ రాశులకి ఏ నక్షత్రాలకి ఏ యోగాలకి ఎలా మారుతుంది అనేది మన జాతక చక్ర గణితం వేసేసి ఈ రాశి ఫలాన్ని బట్టి ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ మే నెలలో ఈ 12 రాశులకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. మకర రాశి ఫలితాలు మే నెల 2026. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలం, యోగ బలం, లక్ష్మీ బలం, స్థాన బలం, యోగ బలం. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే చిన్న వయసు నుంచి విద్యారంగంలో చాలా వరకు కష్టపడుకుంటూ పని విధానాల్లో, వ్యవసాయంలో కానీ, కుటుంబంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయంలో కానీ ప్రజాసేవ ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు. మరి ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబాన్ని, బాధ్యతలన్నీ ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎంతో విధంగా పోరాడుతుంటారు. మరి ఎంతో విధంగా పోరాడిన వాళ్ళు కూడా వీళ్ళకి ఒక మంచి నేమ్ అనేది పెరుగుతూనే వస్తుంటారు. ఆ మంచి నేమని చెడగొట్టే వాళ్ళు వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్య నుంచి రాబోతుంది. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎన్నో విధానాలుగా కుటుంబాల గురించి, భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో అనుకూలంగా లేని దాని వల్ల వీళ్ళకి అన్నదమ్ముల్లో అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. మరి ఈ సమస్యలతో వీళ్ళు ఎన్నో విధానాలుగా సతమతం అయిపోతుంటారు. దీనికి నేరుగా ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ప్రభావము అనగా కేతు ప్రభావము, రాహుకేతు ప్రభావము, దీనివల్ల వీళ్ళకి కాలసర్ప దోషము, ఈ 3 వీళ్ళకి డెస్టిమెంట్ అవుతుంటాయి. ఈ 3 వీళ్ళకి ఎప్పుడు డెస్టిమెంట్ అవుతున్నాయో ఆ 3 గ్రహాల నుంచి వీళ్ళు ఎదగలేకపోతుంటారు. ఏదో మంచి చేయాలనుకున్నాను అనుకోండి, దాన్ని ఎమ్మటే చెడు చేస్తుంటారు. ఒకవేళ నువ్వు సాయం చేసి అనుకో, నీ సాయం వాళ్ళు ఆలోచించరు. కానీ నువ్వు ఏదో స్వార్థంతో మాకు ఇచ్చావు నీ డబ్బులు, నువ్వు స్వార్థంతో ఏదో మాకు చేయాలనుకుంటున్నావు అని అనుకుంటారు. మనం మంచి రూటుకి వెళ్ళినా కూడా వాళ్ళు చెడుగా అనుకుంటుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాలు అని చెప్తుంటాయి. ఈ 3 గ్రహాల వల్ల వాళ్ళకి విద్య, ఆరోగ్యము, కుటుంబము, సంతానము, భార్యాభర్తల మధ్యలో కలహాలు, మరి విద్యారంగంలో అభివృద్ధి రాకుండా ఉండటం, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, చేసే కార్యక్రమంలో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కానీ విధిగా ఉండదు. దీనివల్ల వాళ్ళకి లేనిపోయిన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి అలాగే సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి రోజులు రాబోతున్నాయి. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియ రాబోతుంది.
అదృష్ట గడి అనగా ఈ నెల 16వ తారీఖు నుంచి వీళ్ళకి అద్భుతమైన విజయాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద విధానాలు వీళ్ళకి ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, చేసే పనులు అది చేతిగారికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు కుటుంబంలో డెవలప్మెంట్ చేయాలనుకుంటారు, కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు మీకు నష్టం చేయాలనుకుంటారు. దానివల్ల మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ లేనిపోయిన శకాకులు మీకు వచ్చేస్తుంటాయి. చిన్న సమస్యలు పెద్ద సమస్య అవుతుంటది. ఆ సమస్యలోంచి మీరు బయటపడాలి, మీరు అభివృద్ధిగా ఉండాలి. మీ చదువు రంగంలో కానీ, మీరు చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే బిజినెస్ లో కానీ ముందుకు రావాలంటే మీరు ఎక్కువగా ఆలోచించాల్సింది ఏంటంటే ముందు మన చెడుని తీసేయాలి. చెడుని ఎప్పుడు తీసేస్తే మనకి మంచి అనేది ఎదురవుతుంది. ఆ మంచి దాని వల్ల మనం ఎక్కడికైనా సాధించగలుగుతాం. మీ మంచితనం మీకు లైఫ్ లాంగ్ వరకు ఎక్కడికైనా మిమ్మల్ని ఎదుగుదల చేస్తుంది. ఈ చెడు ఉంచుకొని, ఈ సన్నిగ్రహాలు ఉంచుకొని మీరు ఏ పని చేయలేరు, ఎక్కడికి పోలేరు, ఎక్కడికి ముందుకు రాలేరు. దానివల్ల మీరు చాలా విధానాలుగా మీరు సతమతం అయిపోతుంటారు. దానివల్ల నమ్మిన వాళ్ళు, సాయం చేస్తున్న వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా డిస్టర్బెంట్ చేస్తుంటారు. శిఖాకులకి ఎదురవుతుంటాయి. లక్ష్మి అనేది మీకు చేతిలో ఎక్కువగా నిలబడదు. ఎక్కువ మీకు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మీరు ఈ నెలలో మీరు చేయాల్సిన పూజా బలము మహావిష్ణువుని పూజా బలం చేయాలి. ఆయన్ని మీరు మనస్ఫూర్తిగా పూజించి పొద్దున్న లేచిన తర్వాత సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేసి మీ చేతుకుంటే ఒక చెమ్ము నీళ్ళు తీసుకొని సూర్యుడికి నమస్కారం దండం పెట్టుకొని మీ దగ్గరలో ఉండాల్సిన ఒక శక్తికి ఆ నీళ్లు పోసి మనస్ఫూర్తిగా మీరు నమస్కారం చేసుకున్నట్టుకైతే మీ ఆరోగ్యము, మనశ్శాంతి, మీరు చదువులో కానీ, మీరు చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే బిజినెస్ లో కానీ మీకు అన్ని విధానాలుగా మీకు విజయవంతం అవుతుంది. కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా మీకు అభివృద్ధి రాకోకుండా బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతక పట్ల, మీ యోగ పట్ల, మీ నక్షత్రం పట్ల జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వే జరా శుభే భవంతు. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. ఈ శక్తి పీఠంలో మేము శ్రీ కుబేర పూజా బలం చేసి ఎంతో మంది ప్రజలు ఎన్నో విధానాలుగా బాధపడుతూ మరి వాళ్ళకి మనశ్శాంతి లేక, డబ్బులు లేక, వచ్చిన డబ్బులు నిలబడకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, పిల్లలకి చదువులో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్య భర్తల్లో కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో కుటుంబంలో, వ్యాపారంలో, బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ మా శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారు ట్రస్ట్ తరఫు నుంచి మేము కుబేర కుంకుమని పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము. దాంతో పాటు అక్షింతలు, మంత్రించిన అక్షింతలు మేము ఎలాంటి ఇబ్బందుల్లో ఉండవలసిన వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి వీళ్ళందరికీ మేము పూజా బలం చేసి కుబేర కుంకుమ అక్షింతలు పూజా బలం చేసి మీకు మేము ఫ్రీగా ఇవ్వగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఆ కుంకుమ, ఆ అక్షంతలు పూజా బలం చేసి మీకు ఇవ్వగలుగుతాము. మరి దూరంలో ఉండవలసిన వాళ్ళు మాకు ఒకసారి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా కూడా మేము పంపించగలుగుతాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పగలుగుతారు. చెప్పండి. ఓం నమః శివాయ.